ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగున్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడే 100 రోజుల పని అంటారు కదా ఫ్రెండ్స్, కరువు పని. దానికైతే వెళ్ళి వచ్చాను. అప్పుడైతే వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఏమన్నా అనుకుంటారేమని చెప్పేసి వీడియో తీయలేదు. మా మామయ్య మామిడికాయలు తీసుకొచ్చారు తినడానికని. పచ్చడి మామిడికాయలు చూపిస్తాను రండి. ఈ సీజన్లో ఫస్ట్ అనమాట మామిడికాయలు తింటాం. ఫ్రెండ్స్, మామిడికాయ అయితే నీట్గా కట్ చేసి ముక్కలు అయితే ఇలా పెట్టాను. పిల్లలకి ఇస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారు, ఎందుకంటే మనం మంచిగా డెకరేషన్ చేసాం కదా, అంటే చుట్టూ ఇలా పెట్టాం కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్గా అయితే మ్యాంగోస్ అయితే తింటారనమాట. ఇంకా ఈ వ్లాగ్లో అయితే నేనేం చేసుకుంటా, నేను ఏమేమి పనులు చేస్తా, నా ఈవినింగ్ వ్లాగ్స్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ సమ్మర్లో ఫస్ట్ ఫ్రూట్ ఫ్రెండ్స్ తింటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అంటే ప్రకృతి నుంచి ఇచ్చేది కదా, ఎలా ఉన్నా టేస్టీగానే అయితే ఉంటాయి. ఫస్ట్ మ్యాంగోస్ అనమాట తింటాము. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇంకా మామిడికాయలు తిన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే తినకపోతే పంపిస్తారా ఏందన్నట్టు అనమాకండి. కాపుతుందంటే సీజన్లో వచ్చే ప్రతి ఫ్రూట్ని తింటే చాలా హెల్తీగా అయితే ఉంటాం కదా. నేనైతే ముంజకాయలు తిన్నాను ఫ్రెండ్స్, ఒక 2 ఉంటే, కాకపోతే వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ టైం ముంజకాయలు తెచ్చుకున్నప్పటితో అది కూడా వీడియో తీసి పెడతాను. ఫ్రెండ్స్, నా ఈవినింగ్ టు మార్నింగ్ వరకు అయితే పని ఉంటుంది. నేను చేసుకునేది ఈ వ్లాగ్లో అయితే ఉన్నదనమాట. నేను ఉపాధి హామీ పనికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్క విలేజ్లో ఒక ఊర్లో ఒక్కొక్కలాగైతే పిలుస్తూ ఉంటారు కదా. అయితే నేనైతే ఆ పనికి అయితే వెళ్తున్నాను. ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే లేచి వాకిలు ఉడుచుకొని గిన్నెలు తోముకొని ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసుకున్నాను అనమాట. అవి తిరిగే లోపు మనకి అవి ఉతికే లోపల వంట అయితే చేసుకోవచ్చు అని ఒక పక్క రైస్ ఎగ్స్ అయితే చేసుకొని కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట. ఇంట్లో నేను చేయడం కూడా ఫస్ట్ టైము. ఎలా చేస్తున్నాను అనేది అయితే ఖచ్చితంగా అయితే చూడండి. టేస్ట్ అయితే నేను చేశాను, చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి ఈ కర్రీతో మేము ముందుకు వచ్చాను అనమాట. అదేందనుకుంటున్నారా, ఆనియన్స్ ఎగ్ పులుసు అనమాట. ఇది మనకి గ్రేవీగా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా ముందుగా అయితే ఒక కళాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని 2 ఎండుమిర్చిని, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం జీలకర్ర అయితే వేసుకొని మనకి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు కారం ఇప్పుడే వేసుకోవాలి. కారము, సాల్ట్ అయితే వేసుకొని మనకి మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట, ఆప్షనల్. ఇంక ఇది మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం అంతలోకి ఇది ఫ్రై అయ్యేలోపు ఒక పక్కన చింతపండునైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే మనం నానబెట్టుకొని ఉంచుకొని వాటిని మనమైతే గుజ్జు చేసుకొని ఆ వాటర్ని అయితే మనం ఫ్రై అయిన దాంట్లోకి చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలన్నమాట. కొంచెం తక్కువగానే పోసుకోవాలి, ఎందుకంటే మనకి మళ్ళీ పులుసులాగా అయిపోతుంది. ఇది గ్రేవీలాగా కావాలి కాబట్టి మనకి కొంచెం గ్రేవీకి వచ్చేటట్టు వాటర్ అయితే పోసుకొని ధనియాల పిండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ పిండిని అయితే ఆ పొడి అంటారు కదా, ధనియాల పొడి మిశ్రమాన్ని అయితే నేను ఇంకా వేసుకొని కొంచెం లైట్గా బాయిల్ అయ్యే టైంలోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవడం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనం కావాలనుకుంటే రోటీ చపాతీలకు కూడా వేసుకోవచ్చు. గ్రేవీగా వస్తుంది అనమాట కూర. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంతవరకు ట్రై చేస్తారా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర పుదీనాతో అయితే మనం వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకొని ఇంకా కర్రీని అయితే స్టాప్ చేయడం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అంతేకాకుండా ఇంతకుముందు ఎవరైనా ఇలా చేశారో చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా మంచిగా వచ్చింది. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కర్రీని అయితే సర్వ్ చేసుకొని వేడివేడినంతో తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా అమ్మ అయితే బట్టలు ఆరేస్తూ ఉందనమాట. నేను పనికి వెళ్ళాలి కదా, చిరకంగా
ఈ కర్రీ చేసే లోపల బట్టలైతే అయిపోతాయి. ఇంకా అమ్మ బట్టలైతే ఆరేస్తుంది. అమ్మ కూడా పనికెళ్తుంది. ఇంక ఇంట్లో పాపనైతే బావగారి దగ్గర ఉంచేసి నేను కూడా వెళ్తున్నాను. 10, 11 గంటలకల్లా ఇంటికొస్తాను కదా అని చెప్పేసి ఇంక అక్కడ సంచులు తీస్తుంటే తను చూడండి ఆడుకుంటూ ఉందనమాట. మస్తు అల్లరి చేస్తుంది ఫ్రెండ్స్. అసలు కాళ్ళొచ్చేయదు. అస్సలు ఆగట్లేదు. ఇంకా అటు ఇటు తిరుగుతా ఉంది. ఇంకా నేను పనికెళ్ళాలని చెప్పేసి హడావుడిగా ఇంకా బావగారికి ఇచ్చేసి అయితే నేను పనికైతే వెళ్తున్నానన్నమాట. ఇంకా నేను పాపనైతే వదిలిపెట్టి బావగారి దగ్గర పనికైతే వెళ్తున్నాను. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే కంటే మనం ఏదైనా పనికెళ్ళి సంపాదించుకోవడం మంచిది. పనికొచ్చినాం ఫ్రెండ్స్. 100 రోజులు పని చేసి ఇంటికి పోతాను. అక్కడ నేను ఎందుకు నవ్వినా అంటే ఫ్రెండ్స్, మా బావగారు వాళ్ళ పాప పక్క నుండి నువ్వు ఫస్ట్ నుంచి తీసుకోవాల్సింది చిన్నమ్మ అని చెప్పేసి అంటూ ఉంటే, నేను జనం ఏమన్నా అనుకుంటారేమో అని తీయలేదమ్మా అని చెప్పేసి అక్కడ చెప్తాననమాట. కానీ వాయిస్ ఇస్తుంటే బాగా గాలి వస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మా పాప ఇంకా మా బావగారు అయితే నా కోసం అయితే వచ్చారనమాట. పాపం రోజు వచ్చి ఇంకా ఎక్కించుకొని వెళ్తున్నారు. బావగారు రైస్లు అమ్ముతారు కదా, నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మా బావగారి కూతురు నేనైతే ఇంకా ఎక్కి ఇంటికి వెళ్తున్నాము. 10:30 కల్లా అయితే అందరు ఇంటికైతే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇంక ఈ సమ్మర్ వచ్చిందంటే ఇవే కదా పనులు, ఏమీ ఉండవు. ఇంకా నేనైతే ఇంక ఇంటికి వచ్చాను అనమాట. పాపకైతే ఇంకా స్నానం చేయించి ఆమెనైతే పడుకోబెట్టాను.